నమస్కారం, మెట్రో న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు అసెంబ్లీ పరిధిలోని 23, 24 వార్డులలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 23, 24వ వార్డులలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరోసా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డుల పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను సొంతంగా రూపొందించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వార్డు పరిధిలోని ఆయా ప్రాంతాలకు వచ్చిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు ప్రజలు ఎదురుపడి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు హారతి ఇచ్చి తిలకం దిద్ది మరీ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్పై యువత పూలవర్షం కురిపించారు. తమ ప్రాంతానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు స్థానికులు తమ సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వివరించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్య ఉందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకున్న పరిచయాలతో ఈ ప్రాంతానికి పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబం దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తోందని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా కర్నూలులోనే ఉంటూ ప్రజలకు అండగా నిలబడి ఉన్నానని ఆయన తెలిపారు. స్థానికంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసే వారిని గుర్తించి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని వివరించారు. అలా కాకుండా స్థానికేతరులను గెలిపిస్తే ఎన్నికల అనంతరం వారు కనిపించకుండా పోతారని వివరించారు. గత 5 సంవత్సరాల కాలంలో కర్నూలు నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి చెందిన గౌండ మద్దిలేటి తన అనుచరులతో కలిసి యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన అనుచరులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి యువనేత టీజీ భరత్ సాదరంగా ఆహ్వానించారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మన గౌండా మద్దిలేటి గారు వైఎస్ఆర్ సీట్ని ఇడిచి మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో ఆయనకు తెలిసింది వైఎస్ఆర్ సిపిలో ఏమీ కాలే, 5 ఏళ్ళ నుంచి శూన్యం. ఆయన పేరు ముందు గౌండా అని పెట్టుకున్నారు. అంటే ఏమన్నా ఆదాయం పెరిగిందా సార్? అన్ని పెరిగినాయి. గౌండా వాళ్ళకి పనులు ఏమి వస్తాయి? అదే చెప్తున్నా, పనులు ఏమీ లేవు, తగ్గిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది. మన తెలుగుదేశం పార్టీ వస్తే ఫస్ట్ ఇసుక ఫ్రీ పాలసీ రాబోతా ఉంది. నాట్ ఏ జోక్ అది. ఇండ్లంతా చంద్రబాబు నాయుడు హయాంలోనే కట్టినాం. ఇండ్లు పట్టాలు ఇప్పించినది కూడా 73 మందికి మేము ఇప్పించినాము ఆ హయాంలోనే. వీళ్ళ దాంట్లో ఏమి కాలేదు, ఒక్క పని కూడా చేసలేరు. మాకు చెప్పిండేది ఒక్కటి కూడా చేయలే. మామూలుగా చెప్పింది ఒక 60% అనో 50% చెప్తుంది. వీళ్ళు చెప్పిన దాంట్లో 1% కూడా చేయలే. అంతా షో ఆఫే, అంతా షో ఆఫే. సో అందుకనే అందరు ఈరోజు మనకి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒక్కటి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానమ్మా అందరికీ, రేపు ఫ్యూచర్లో ఆదాయం 100% పెరుగుతుంది. ఎట్లా అంటారా అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీలు, పెద్ద కంపెనీలు తెస్తాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇక్కడ అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా అందరికీ పనులు పెరుగుతాయి. మీరు అందరు కూడా, మీరే కాదు మిగతా వాళ్ళకు కూడా అందరికీ చెప్పి ఓటేపిచ్చేది ముఖ్యం. ఈరోజు జాయిన్ అయ్యేదే కాదు, ఓటేపించాల సైకిల్ గుర్తుకి మే 13న. ఈరోజు ఆల్రెడీ చెప్పా కదా అందరికీ, సునామీ కర్నూలులో జన సునామీ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఖుష్ హ్యాపీ
సూపర్ హ్యాపీ. ఇది ఇట్లే 13వ తారీఖు వరకు ఇదే జోష్ కంటిన్యూ అయ్యిందంటే ఇంకా జస్ట్ ఫార్మాలిటీ. మే 13th అనేది ఒక ఫార్మాలిటీ అంతే, ఒక ప్రొసీజర్ అని చెప్పి తప్ప ఏం లేదు. ఈ రోజుతో ప్రజలందరూ కూడా నిర్ణయించినారు, అంటే భరత్కు ఒక ఛాన్స్ ఇవ్వాలా, గెలిపియాలా అనేది క్లియర్ కట్ ఉంది. అంతమంది వచ్చినారంటే హిస్టరీలో ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు నా నామినేషన్కి వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం హిస్టరీలో. ఎవరిని అడిగినా చెప్తారు అది. సో మీరు అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కాండి, ఓటు వేసి గెలిపియండి. మీరు అందరు కూడా ఓటు హక్కుని సరిగ్గా వాడుకోండి, అందరికీ చెప్పి ఓటు వేయించాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గురువు ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సద్గురు దత్త కృపాలయం అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని వైకుంఠ క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అపర కర్మల గదులను మాతృశ్రీ కృష్ణకుమారి ప్రారంభించారు. కర్నూలు నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న వైకుంఠ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన అపర కర్మల గదులను సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకుడు గురువు చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మాతృశ్రీ కృష్ణకుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సద్గురు దత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధునాతన వసతులతో నిర్మించిన అపర కర్మల భవనంతో పాటు ఈశ్వర ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సద్గురు దత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు గురువు చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 13 సంవత్సరాలుగా కర్నూలు నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికను వైకుంఠ క్షేత్రంగా తీర్చిదిద్ది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం వైకుంఠ క్షేత్రంలో అపర కర్మల గదులను నిర్మించి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి గురువు ఆశీస్సులతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, సద్గురుదత్త కృపాలయము పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యవస్థాపకులు మాతృశ్రీ కృష్ణకుమారి మాత గారిచే ఈరోజు అపరకర్మ రూములు ప్రారంభించడం జరిగినది. దాదాపు హిందూ శ్మశాన వాటిగా జంబిచెట్టు దగ్గర దాదాపు సద్గురుదత్త కృపాలయం సంస్థ వారము ఇక్కడ ఈ సేవలు అందించడం జరిగినది. ఇక్కడ చనిపోయిన వాళ్ళకు వెహికల్స్ను, ఫ్రీజర్ బాక్సులు, కర్మకాండాలు చేసుకోవడానికి అపరకర్మ రూములను, అట్లాగనే దైవాన్ని దర్శించుకోవడానికి శివాలయంను ఇక్కడ మా గురువుగారు ఏర్పాటు చేయడం జరిగినది. ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఇంకా అనేకమైన సేవల్లో మమ్మల్ని పాల్గొనేటట్లు ప్రజలందరూ సహకరించాలని మా గురుదేవుల సమక్షంలో ఇవన్నీ కూడా మేము సేవలు అందించగలుగుతున్నాము. జై గురుదత్త, సద్గురుదత్త. విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా వారిలో ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ అంశాలలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఐరిస్ ఫ్లోరైడ్స్ హ్యాపీ ప్లే స్కూల్ నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి తమ పిల్లలను పంపి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. కర్నూలు నగరంలోని ఐరిస్ ఫ్లోరైడ్స్ హ్యాపీ ప్లే స్కూల్లో విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా వారికి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సోలార్, ప్లే ఆర్ట్స్, కలరింగ్, ఫ్లవర్ వాజ్, పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్, ఫోటో ఫ్రేమ్ వర్క్లతో పాటు వెస్ట్రన్ డాన్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ అంశాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యార్థులు ఖాళీగా ఉంటే సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉందని, అలా కాకుండా ఇలాంటి అంశాల్లో శిక్షణ పొందటం వల్ల వారిలోని ప్రతిభను వెలికితీసే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ వేసవి శిక్షణ శిబిరానికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.
ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఎవరెస్ట్ ఐరిష్ ఫ్లోరెట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్ తరఫున మేము సమ్మర్ క్యాంప్ చేస్తున్నామండి. ఈ సమ్మర్ క్యాంప్లో వచ్చేసి మెయిన్ ఉద్దేశం పిల్లలు ఎండకు బయట తిరగకుండా, లేకుంటే ఇంట్లో మొబైల్స్ టీవీలకి అతుక్కోపోకుండా మా దగ్గర వచ్చి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్, డ్యాన్స్ అవన్నీ నేర్చుకోవడానికి పెట్టాము. ముఖ్యంగా మేము పిల్లలకి పెయింటింగ్, క్లే ఆర్ట్స్, వర్లీ ఆర్ట్, మ్యాక్రమ్ ఆర్ట్, వెస్ట్రన్ డ్యాన్స్ అవన్నీ నేర్పిస్తున్నామండి. పిల్లలు దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ సమ్మర్ని ఏసీలో ఐరిష్ ఫ్లోరెట్స్లో సమ్మర్ క్యాంప్ గడిపేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ వంటి పోటీ పరీక్షలకు తమ విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నామని ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ వ్యవస్థాపకులు ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఈశ్వరాస్ ట్యుటోరియల్స్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ శిక్షణ పొందిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని బిర్లా గేట్ వద్ద ప్రీమియర్ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వీడుకోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ వ్యవస్థాపకులు ఈశ్వరయ్యతో పాటు కోచింగ్ సెంటర్ అధ్యాపకులు సునీత రోజ్, సయ్యద్ ఇర్ఫాన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభ ఉండి పేదరికంతో ఉండే విద్యార్థులను చేరదీసి గత 10 సంవత్సరాలకు పైగా ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ద్వారా ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ వంటి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన విద్యార్థులు ఎంతోమంది ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. తమ కోచింగ్ సెంటర్లో విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటూ వారికి అవసరమైన సబ్జెక్టులలో శిక్షణను ఇస్తున్నామని తెలిపారు. అలాగే వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు ఇంటి భోజనాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. అంకిత భావంతో పనిచేసే అధ్యాపక బృందం తమ కోచింగ్ సెంటర్కు వరం లాంటిదని వివరించారు. ఈ ఏడాది జరిగే ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో తమ కోచింగ్ సెంటర్ విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రెస్పెక్టెడ్ అండ్ బిలావ్డ్ ఈశ్వరయ్య సార్ గారికి మరియు నాతో సహ ఉపాధ్యాయులకు మరియు పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఇక్కడ 10 years అయింది నా సర్వీస్ రెండర్ చేస్తూ. వెన్ ఐ స్టార్టెడ్ హియర్ ఐ వాజ్ థింకింగ్ దట్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నేను చాలా బ్లెస్డ్ అనుకున్నాను. ఎందుకంటే సార్ లాంటి ఒక మోటివేషనల్ టీచర్, అలాగనే మారల్స్, అలాగనే ఎక్స్పీరియన్స్డ్ మ్యాథమెటిక్స్ ఏపీలోనే ఒక జెమ్ అని చెప్పొచ్చు సార్ను. ఇక్కడ చేరినటువంటి స్టూడెంట్స్ కూడా అదేవిధంగా చాలా బ్లెస్సెడ్ అండ్ లక్కీ. ఎందుకంటే సార్ చేతిలో ఉన్నారు అంటే ఒక రా మెటీరియల్, ఒక డైమండ్ లాగా మారిపోయేటటువంటి పరిస్థితుల్లో సార్ తీసుకొని వస్తారు. సో చాలామందిని 10 yearsలో చాలామందిని కూడా చూసినాం. సో దే ఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ దే ఆర్ ఇన్ హై పొజిషన్స్ ఆల్సో నవడేస్. అండ్ ఇంకా చాలా సర్వీస్ చేయాలని సార్ తన యొక్క సర్వీసెస్ను, అలాగనే మమ్మల్ని కూడా, మేమంతా ఒక ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ఫ్యామిలీ, మమ్మల్ని అందరినీ కూడా చాలా పాపులర్ చేసినారు సార్. సో డాక్టర్ సతీష్ కుమార్ సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళినారు. సో ఇలాగా మా యొక్క సర్వీసెస్ను ఇలాగ స్టూడెంట్స్ కొరకు మేము పాటుపడుతూ వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలో ఉండాలి అని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 10 ఏళ్లుగా నేను కూడా ఈ ఈశ్వరాస్ ట్యుటోరియల్స్లో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ 2 బోధిస్తున్నాను. వచ్చే పిల్లలు ఎక్కడెక్కడి నుంచో మంచి టాలెంట్ ఉన్న పిల్లలు మారుమూల ప్రాంతాల నుంచి ఈ ఈశ్వరాస్ ట్యుటోరియల్కి వస్తున్నారు. సార్ వాళ్ళను బాగా చూసుకొని ఇంటి వాతావరణం ఉండే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకు అమ్మా నాన్న లోటు లేకుండా కానీ, ఒక ఉపాధ్యాయుని కాకుండా ఒక తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటూ వాళ్ళకందరికీ సక్రమమైన దారిలో నడిపించనీకే. ఆ తర్వాత సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, తను మ్యాథ్స్ ఎంత బాగా చెప్తారంటే అసలు వింటున్నప్పుడే మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా చెప్తుంటారు సారు. మమ్మల్ని కూడా మాలో ఏం చూసి సెలెక్ట్ చేశారో కానీ మాకు ఈ ఈశ్వరాస్ ట్యుటోరియల్స్లో వచ్చి సర్వీస్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే ఈ ఇన్స్టిట్యూషన్కి ఇంకా సర్వీస్ చేసే ఉద్దేశం మాకైతే ఉంది. మాకు ఆ ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఈరోజు ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ విద్యార్థుల వీడుకోలు సమావేశము
కార్యక్రమానికి మీ అందరి ప్రియతమ ఉపాధ్యాయ బృందం అందరూ కూడా మీ చెంతకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబరు, సునీతా రోజ్ మేడం గారు దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇక్కడ మన దగ్గర ఇంగ్లీష్ చెప్తా ఉంది. ఈ పిల్లలందరినీ కూడా సొంత బిడ్డలక్క చూసుకుంటూ అందరూ అమ్మ అనేటువంటి పిలిపించుకుంటూ చక్కటి ఇంగ్లీష్ గ్రామర్ ప్రతి పిల్లవాడికి కూడా వచ్చే విధంగా తయారు చేయడము చాలా అరుదైన విషయము. మేడం గారు ఇక్కడ ఈ పిల్లలందరికీ ఇలాంటి సర్వీస్ అందిస్తున్నందుకు మీ అందరి తరపున, ఈశ్వరాస్ ట్యుటోరియల్ తరపున మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ రెండు కూడా సైన్స్, ఫిజికల్ సైన్స్ ఈ రెండు కూడా కొంచెం కష్టమైనటువంటి సబ్జెక్ట్. అటు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ సబ్జెక్టు. ఈ కష్టమైన సబ్జెక్ట్ను కూడా తనదైన శైలిలో అవలీలగా మీకు అందిస్తూ ఉన్నాడు ఇర్ఫాన్ సార్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలతో కూడినటువంటి ఉపాధ్యాయ బృందంతో పిల్లలు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా చదువుకుంటున్నారు. ఇదే విధంగా చదువుకొని గతంలో మాదిరిగా ఎప్పుడు ప్రతి సంవత్సరం సాధిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అలాంటి ఉత్తమమైనటువంటి ర్యాంకులు మా పిల్లలు సాధిస్తారని, అలా శ్రమ చేసినారు వాళ్ళు, కాబట్టి ఆ విధంగా మంచి ర్యాంకులు వాళ్ళు సాధిస్తారనే నమ్మకం మాకు ప్రగాఢంగా ఉంది. ఉమ్మడి పౌరసత్వం వంటి బిల్లులకు పార్లమెంటులో బల్లలు చెరచి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ముస్లిం మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ముస్లిం మైనారిటీ సోదరులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన కోరారు. చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఈ ఎన్ఆర్సీ సిఏ మీద వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అక్కడ విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి లేచి మేము హర్షామోదాలు తెలియజేస్తున్నాం, దీన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మేము ఇది అభినవ్ చంద్రచూడ్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఇది ఆర్టికల్ 13, 14, 15కు రిలీజియస్ ఇదికి ఉమ్మడి పౌరసత్వం, ఇది బహుళత్వంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ, బహుళత్వంలో ఈ విభిన్నత్వం ఉన్న దేశం, అందరూ కలిసిమెలిసి ఉండే దేశం, హిందూ ముస్లిం భాయి అనే దేశం మన ప్రాంతం. కాబట్టి ఇది రావడం ఖచ్చితంగా 4% ఏదైతే రిజర్వేషన్ మీద వీళ్ళు చెప్తున్నారో, మేము ఇంకా పొత్తు రాకముందే పురంధేశ్వరి గారు చెప్పారు అనడం, ఆవిడ లేదు మేము సబ్కా వికాస్ మేము కోరుకుంటున్నాం అనేది ఆవిడ చెప్తూ వికసిత్ భారత్ మేము కోరుకుంటున్నామని. లక్నో మరియు భోపాల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాస్మాందా ముస్లిమ్స్ను స్నేహ మిలన్ అంటే మిత్రత్వం కోరుకుంటుంది. పాస్మాందా ముస్లిమ్స్ అంటే అందరికంటే పేదరికంలో ఉన్న ముస్లింలతో మేము స్నేహస్తాన్ని అందించబోతున్నామని బీజేపీ వాళ్ళు చెప్పింది మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సదస్సులు నిర్వహిస్తున్నారు కూడా భోపాల్ దీంట్లో. కాబట్టి 4% రిజర్వేషను ఇవన్నీ రద్దయ్యే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే 4% రిజర్వేషన్ను వ్యతిరేకించారో ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టుకు పోయి అక్కడ పోరాడింది నేను. దుల్హన్ పథకం మీరు చూస్తే తెలుగుదేశం హయాంలో సుమారుగా 18,000 మందికి దుల్హన్ పథకం ఇచ్చాము. సుమారుగా 200 కోట్లు. 138,000 మందికి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇచ్చాం. ఇప్పుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి 150 ఎకరాలు తెచ్చింది మేము చంద్రబాబు గారి హయాంలో, నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నా. దానికి ఒక బిల్డింగ్ లేదు, 100 మంది విద్యార్థులు కూడా చదవడం లేదు. కర్నూలుకు బీజేపీ, ఇప్పుడు ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్లో కూడా మోడీ గారు PMJVK, ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కేంద్ర అనే ప్రోగ్రామ్, దాంట్లో 60% మేము ఇస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్కు కానివ్వండి, మెడికల్ సెంటర్స్కు కానివ్వండి, ఉర్దూ జూనియర్ కాలేజ్ కానివ్వండి, ఐటీఐలో కానివ్వండి, కర్నూలులో ఎన్నో బిల్డింగ్లకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ఎన్ఆర్సీ మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. CAA వాళ్లే చర్చారు, కానీ మేము దాన్ని ఈ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు కుదుర్చుకున్నాం. ఇది సత్సంబంధానికి, అక్రమ సంబంధానికి ఉన్న తేడా. ముందు వాకిలి గుండా రావడానికి, వెనక వాకిలి గుండా రావడానికి ఉన్న తేడా. ఒక్కరైనా గుండె మీద చేవేసుకొని చెప్పమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ CP నాయకులను. ఎప్పుడైనా మోడీ గారి గురించి, ఇగో ఈ చట్టాల గురించి ఆమోద ముద్ర తెలియజేయడమే కాకుండా వాళ్ళు బల్లలు చరిచి ఆమోద ముద్ర చేసి ఏ ముఖంతో ముస్లింలను వాళ్ళు ఏమర్పాటు గురి చేస్తారు. ఖచ్చితంగా ముస్లింల సంరక్షణ, ఇదిగో ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిణతి గల నాయకుడు. పక్కన కేంద్రము, ఇది రాజకీయం ఇప్పుడు ఆయన చేస్తున్నది. ముస్లింలు ఎటువంటి
వీళ్ళ మాయ మాటలు నమ్మొద్దని సలహా ఇస్తూ నమస్కరిస్తున్నాను. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.